ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నవరాత్రి అని చెప్పేసి మేము 8th డే సరస్వతి పూజ అయితే చేయించుకుంటున్నాం. ఎలా చేశారు, ఎక్కడ చేశారు అన్ని ఈ వీడియోలో అయితే నేను చెప్తాను, చూస్తుండండి. ఇక్కడ మేమైతే 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాం అందరం కలిసి. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే టైం వరకు మొత్తం అయితే టెంపుల్ క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ మా మమ్మీ అన్నయ్య ఇద్దరు కలిసి అమ్మవారి దగ్గర అయితే నించొని చూస్తూ ఉన్నారు. ఇంకా పంతులు గారు రాలేదని చెప్పేసి అలా బయట అమ్మవారిని అయితే చూస్తూ అలా నించొని వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ పంతులు గారు అయితే వచ్చేసారు. డోర్స్ ఓపెన్ చేయగానే ఇంకా మమ్మీ ఫ్లవర్స్ అన్ని సపరేట్ గా అయితే పెట్టేస్తున్నారు. అలా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను, మెమొరబుల్ లా ఉంటుందని. అమ్మవారికి నిమ్మకాయల దండ వేద్దామని అయితే 101 నిమ్మకాయలు అయితే తీసుకున్నాం. ఇంకా మమ్మీ మొత్తం సెట్ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే నిమ్మకాయ దండ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మా డాడీ ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే పాలాభిషేకం చేయడానికి పాలైతే తీసుకున్నారు. అందరిని మొక్కుకోమని బయటకైతే తీసుకొచ్చి అందరైతే అలా మొక్కుతున్నారు. చూడండి, టెంపుల్ లోపలికి గర్ల్స్ అయితే పోవద్దని చెప్పేసి ఇలా తీసుకొచ్చి అయితే అందరితో మొక్కుపిస్తారు. ఇలా అయితే పాలాభిషేకం కంప్లీట్ అయిన తర్వాత పెరుగు అభిషేకం అయితే చేశారు. వీడియో లాంగ్ అవుతుందని చెప్పి అది పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ అయితే తేనాభిషేకం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మా అన్నయ్య ఇంకా డాడీ అయితే కలిసి తేనాభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ ని మీరు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూడండి. ఈ టెంపుల్ ఎక్కడో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ తేనాభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు. ఆ రోజైతే 5 రకాల అభిషేకాలు అయితే చేశారు. పాలాభిషేకం, పెరుగభిషేకం, తేనాభిషేకం, చక్కెర అభిషేకం, గంధం అభిషేకం అయితే చేశారు. ఇలా అన్ని ఒక్కొక్క అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిసారి అయితే హారతి అయితే ఇస్తారు అమ్మవారికి. అమ్మవారికి ఇచ్చిన తర్వాత డాడీ అన్నయ్య తీసుకున్న తర్వాత ఇంకా బయట ఉన్న వాళ్ళందరికైతే కూడా హారతి ఇచ్చారు. అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన వాటన్నిటిని కలిపి పంచామృతం అయితే చేస్తారు. ఇంకా పంచామృతంలో ఫ్రూట్స్ కూడా అయితే యాడ్ చేస్తారు. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత చీర కట్టమని అయితే చీర ఇస్తున్నారు పంతులు గారికి. పంతులు గారు అమ్మవారికి లోపలైతే చీర కడుతున్నారు. అమ్మవారి జడనైతే పూల జడలా చేయమని అయితే మమ్మీకి ఇచ్చారు. మమ్మీ అయితే పూల జడ చేస్తుంది. మేము సరస్వతి దేవి అవతారం రోజు అయితే పూజ చేయించుకున్నాము. సో ఇక్కడ పూల జడ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఫ్లవర్స్ ఊడిపోకుండా దారంతో అయితే అలా ముడిలాగా వేస్తున్నారు. ఫైనల్ లుక్ అయితే ఇది మమ్మీ అయితే రెడీ చేసింది. అమ్మవారికి కూడా చీర కట్టిన తర్వాత పూల జడ కూడా వేసి అలంకరించిన తర్వాత ఫ్లవర్స్ తో అయితే పూజ చేస్తున్నారు లోపల. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గణపతయే మమేవ ప్రత్యక్షం తత్వమిష్యామి మమేవ కేం దత్తాత్ మమేవ కేం దత్తాత్ మమేవ సర్వైకలవిదం బ్రహ్మాది అమ్నాధ్యానాధ్యాత్మికం రథం వత్తే సత్యం వత్తే అవత్మమ్మ అవతారం అవశాతారం అవదాతారం అవధాతారం అవానోజానమవత్యం అవత్యాత్తాహాదో అవవర్గాత్తాహాదో అవదక్షిణాత్తాహాదో సర్వసోమాంబాయి వాసుమంతాత్ బ్రహ్మాత్మయత్తం బ్రహ్మవిదః వం దక్షిణానంద ఆత్మదే యోదే వం ప్రత్యక్షమంత్రత్వం భాయత్తం శౌర్యత్వం భగవాన్తం బ్రహ్మవాన్ భవత్తవరం గణాదేహ పర్వ ఉచ్చార్య వర్ణాదేహం నిరంతరం అధ్యయనం జ్ఞానరత్నం ఏదత్తమవత్పరోపం గణారత్వాహరరోపం గణారామచ్చరోపం ఆదిత్యారత్యం. ఇక్కడ ఇలా ఫ్లవర్స్ అన్ని అలా పెడుతూ ఉన్నారు. అమ్మవారికి అయితే మంచి లుక్ కనిపించడానికి అయితే పెడుతున్నారు. ఇక్కడ లోపల అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా అమ్మవారికి అయితే పూజ చేయిస్తున్నారు. ఫ్లవర్స్ అన్ని అమ్మవారు అందరికైతే పెట్టమని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మా ఫ్యామిలీ అందరం అయితే కలిసి అయితే పూజ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని.
ఓవరాల్ గా అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఎంత బాగుందో చూడండి అమ్మవారు అయితే. సో ఇదంతా అయితే నైట్ టైం కుంకుమ పూజ చేస్తున్నారు. నైట్ టైంలో ఏ టైంలో ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళైతే ఈవినింగ్ కంపల్సరీ వచ్చి కుంకుమ పూజ చేయాలి. ఈవినింగ్ టైం అయితే మా అన్నయ్య రాలేదు, నేను మమ్మీ డాడీ అయితే వెళ్ళాము. మాకు ఈ టెంపుల్ 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే వచ్చాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము. సో కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు. పూజ చేయడం అయిపోయిన తర్వాత కుంకుమ పూజ అన్ని పూజలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ టైంలో అయితే అమ్మవారికి జోలపాట అయితే పాడుతున్నారు పంతులు గారు. ఫైనల్ గా దిగిన ఫొటోస్ అయితే ఇవన్నమాట. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.